పాక్ ఆక్రమిత కశ్మీర్లో గత నెల 27న జరిగిన హింసలో పాక్ భద్రతా దళాలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి దాదాపు 40 కంటే ఎక్కువ మంది నిరసనకారుల ప్రాణాలు తీశారు. దీంతో యావత్ పాకిస్తాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున నిరసనలు ఎగిసిపడుతున్నాయి. పీఓకే నిరసనకారులకు మద్దతు తెలుపుతున్నారు. షెహబాజ్ షరీఫ్తో పాటు అసీం మునీర్పై నిరసనకారులు ఆగ్రహంతో శాపనార్థాలు పెడుతున్నారు. పౌరుల హక్కులను, రాజకీయ నాయకుల హక్కులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్లో ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. కాగా పాక్ ప్రజలు జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి సంఘీభావం తెలిపారు. వివరాలు ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్లో పలు నగరాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం గత నెల 27న పీఓకేలోని రావల్కోట్లో జరిగిన హింసను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడమే. పాక్ భద్రతా దళాలు నిరసనకారులపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో సుమారు 40 కంటే ఎక్కువ మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారులు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో పాటు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను శాపనార్థాలు పెడుతున్నారు. పాక్ ప్రజల ప్రాథమిక హక్కులను, రాజకీయ నాయకుల హక్కులను కాలరాస్తున్నారని పాక్ ప్రజలు మండిపడుతున్నారు. ఇక పాకిస్తాన్లోని అతిపెద్ద నగరాలు ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ లేదా జేడబ్ల్యూఏసీకి సంఘీభావం తెలిపారు. రావల్కోట్లో నిరసనకారులపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడాన్ని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పీఓకే ఎన్నికలను బైకాట్ చేయాలని నిరసనకారులు గత నెలలో పిలుపునిచ్చారు. ఈ నిరసనను షరీఫ్ ప్రభుత్వం దారుణంగా అణిచివేసింది. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. కార్యకర్తలను అరెస్ట్ చేసింది. దీంతో పాకిస్తాన్ పౌరులు జాక్కి సంఘీభావం తెలుపుతూ దేశంలోని పలు నగరాల్లో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఇస్లామాబాద్లో F10 మార్కాజ్లో జీఓకే ప్రజలకు జాక్కి సంఘీభావం తెలుపుతూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. కాగా మాజీ పాకిస్తాన్ సెనేటర్ ముస్తాక్ అహ్మద్ ఖాన్ ర్యాలీకి నేతృత్వం వహించారు. రావల్కోట్లో పోలీసుల దారుణాలను ఖండించారు. అమాయకుల ప్రాణాలను తీసినందుకు షరీఫ్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ సభ్యులతో పాటు పౌర హక్కుల సంఘానికి చెందిన సభ్యులు, పీఓకే నుంచి వచ్చిన వారు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నిరసనలో పాల్గొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి గొంతు నొక్కడానికి షరీఫ్ ప్రభుత్వం ప్రయత్నించిందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 27న జరిగిన హింసకు సంబంధించి విచారణ జరిపించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇక పాకిస్తాన్లోని మరో పెద్ద నగరం లాహోర్ విషయానికొస్తే నిరసనకారులు లాహోర్ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన ప్రదర్శనకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే లాహోర్ ప్రెస్ క్లబ్ చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది మరియం నవాజ్ ప్రభుత్వం. ప్రెస్ క్లబ్కు వెళ్లే రహదారులను పోలీసులు దిగ్బంధం చేశారు. విద్యార్థులను, రాజకీయ పార్టీ కార్యకర్తలను, పౌర హక్కుల సభ్యులను ప్రెస్ క్లబ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక ప్రభుత్వం అప్రకటిత నిషేధాన్ని విధించిందని నిరసనకారులు మండిపడ్డారు. ఇన్ని నిర్బంధాలు విధించిన నిరసనకారులు పాక్ ఆక్రమిత కశ్మీర్ జెండాలను పట్టుకుని నగరంలో వివిధ లొకేషన్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఇక ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం పీఓకే జెండాను ప్రదర్శించినందుకు పలువురు నిరసనకారులను, వారిలో మహిళలను కూడా అదుపులో తీసుకున్నారని చెబుతున్నారు. ఇక పంజాబ్ రాజధాని లాహోర్ పంజాబ్ ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ కొనసాగుతున్నారు. నిరసనకారులు మరియంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరియం నవాజ్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని నిరసనకారులు ఆమెపై మండిపడుతున్నారు. తమ పూర్వీకులు కశ్మీర్ కుటుంబానికి చెందినవారని గొప్పగా చెప్పుకున్నారు. తమ మూలాలు కశ్మీర్కు చెందినవని, దేశ విభజన తర్వాత తాము పాకిస్తాన్కు వలస వచ్చామని ఓవైపు మొసలి కన్నీరు కారుస్తుంటారు. తీరా చూస్తే పీఓకే కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకుంటారు.
నిరసనకారులను మరియం నవాజ్ ప్రభుత్వం బెదిరిస్తోందని వారు పంజాబ్ ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. ఇక లాహోర్ నగరంలో పలుచోట్ల నిరసనకారులకు భద్రతా దళాలకు వాగ్వాదం జరిగింది. నగరంలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ర్యాలీలు, రాజకీయ నాయకులను, పౌర హక్కుల సంఘాలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కార్యకర్తలపై పోలీసులు ఉక్కుపాదం మోపాయని నిరసనకారులు మరియం ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాగా పాకిస్తాన్లోని పలు నగరాల్లో నిరసనకారులు పాలస్తీనా పౌరులకు, కశ్మీర్, బలోచిస్తాన్ పౌరులకు సంఘీభావం తెలపడానికి ప్రదర్శనలు నిర్వహించడానికి యత్నించామని, వాటిని షరీఫ్ ప్రభుత్వంతో పాటు మరియం నవాజ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని, పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత సమావేశాలపై ఆంక్షలు విధిస్తున్నారు, సమాచార వ్యవస్థకు అంతరాయం కలిగిస్తున్నారు. నిరసన ప్రదేశాల చుట్టూ భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించడం ద్వారా ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని నిరసనకారులు ఆరోపించారు. కాగా రావల్కోట్లో జరిగిన హింసకు పాకిస్తాన్ మొత్తం ఆగ్రహవేశాలు పెళ్లుబూకాయి. గత నెల 27న రావల్కోట్లో నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు విచక్షణరహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీసినందుకు ప్రజలు షరీఫ్తో పాటు మునీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పీఓకేలో నిరసనలకు ప్రధాన కారణం పాక్ ఆక్రమిత కశ్మీర్లో పౌర హక్కులు, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం, రాజకీయ ప్రాతినిధ్యం, అలాగే పీఓకే నివాసితులకు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీంతో పీఓకే ప్రజలు రావల్కోట్ నుంచి ముజాఫరాబాద్కు లాంగ్ మార్చ్కు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. జాక్ నేతృత్వంలో జరిగిన ప్రదర్శనలపై బల ప్రయోగం, అది కాస్త కాల్పులకు దారితీయడం పాక్ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలు పాకిస్తాన్లోని ప్రధాన నగరాలకు విస్తరించాయి. రావల్కోట్ హింసాకాండ పర్యవసానాలు కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్కే పరిమితం కాకుండా పాకిస్తాన్లోని పలు నగరాలకు విస్తరించాయి. పాక్ మేధావులు, పౌర సమాజం, రాజకీయ పార్టీలు, పౌర హక్కుల సంఘాల నాయకులు పీఓకే సంక్షోభాన్ని షరీఫ్ ప్రభుత్వం డీల్ చేయడంలో ఘోరంగా విఫలమైందని పాక్ ప్రజలు ముక్త కంఠంతో తేల్చి చెబుతున్నారు. ఇక జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు యాసిన్ మాలికా భార్య ముషాల్ ముల్లిక్ కూడా స్పందించారు. పాక్ ప్రభుత్వం వెంటనే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీతో చర్చలు, పరిస్థితిని అదుపులోకి తేవాలని కోరారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. అలాగే పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్తో పాటు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కూడా వెంటనే జోక్యం చేసుకుని పీఓకే శాంతి భద్రతలను అదుపులో తేవాలని ఆమె మునీర్ను కోరారు. ఇక యాసిన్ మాలిక్ ప్రస్తుతం తిహార్ జీవిత ఖైదీ అనుభవిస్తున్నారు. ఇక యాసిన్ మాలిక్ భార్య ముషాల్ ముల్లిక్ కూడా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్కు చెందినవారే. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజలు తమకు మంచినీరు, రోడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని గత కొన్ని సంవత్సరాల నుంచి షరీఫ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా ముషాల్ కూడా పాకిస్తాన్ రాజకీయ నాయకులపై తీవ్రంగా విమర్శించారు. ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజల బాధల పట్ల రాజకీయ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె షరీఫ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మానవ జీవితాలు అత్యంత విలువైనవని ముల్లీక్ నొక్కి చెప్పారు. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న హింస తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. పీఓకే కశ్మీరీలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. ఉద్రిక్తతను తగ్గించడానికి ఆమె కశ్మీరీలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. ప్రతిష్టంభనం తొలగించి ఇరు పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి చర్చలకు వీలు కల్పించే ప్రయత్నంలో భాగంగా మానవహారం ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. చర్చలను ప్రారంభించడానికి సాయపడ్డానికి పాకిస్తాన్ అధికారులు జాక్లకు మధ్యవర్తిగా వ్యవహరించడానికి ముల్లీక్ ముందుకొచ్చారు. ఇక ఇండియన్స్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ముల్లీక్ నేరుగా మునీర్ను అభ్యర్థించడం చూస్తే పాకిస్తాన్లోని వాస్తవాలు తెలుస్తాయని చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ షరీఫ్ ప్రభుత్వం కంటే మునీర్దే హవా ఎక్కువ. పేరుకే పౌర ప్రభుత్వం, వాస్తవానికి వెనకుండే చక్రం తిప్పేది మాత్రం మునీర్ అని ముషాల్ ముల్లీక్ ద్వారా మరోమారు రుజువైందంటున్నారు ఇండియన్స్ ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్లో తమ సొంత పౌరుల అవసరాలు తీర్చలేని షరీఫ్ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల అవసరాలను ఎలా తీర్చగలదో ఎవ్వరైనా తేలికగానే ఊహించుకోవచ్చు. మొత్తానికి పీఓకేలో చెలరేగిన అశాంతి యావత్ పాకిస్తాన్కు విస్తరించడంలో పాక్ ఆక్రమిత కశ్మీరీలు విజయం సాధించారని చెప్పుకోవచ్చు.